హలో ఎవరో నేనైతే ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ న్యూస్ చూసి వెంటనే వీడియో చేద్దామని చెప్పేసి వచ్చాను. నిజం చెప్పాలంటే గత 10 సంవత్సరాల్లో యూట్యూబ్ మానిటైజేషన్ విషయంలో వచ్చిన బిగ్గెస్ట్ చేంజెస్‌లో ఇదొకటి కావచ్చు. సో, ఎక్కువ టైం తీసుకోకుండా స్ట్రెయిట్‌గా మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం. మనకు ముఖ్యంగా కావాల్సింది యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్‌లో ఏం చేంజ్ అయింది అనే విషయం. యూట్యూబ్ చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతం ప్రతిరోజు 200 బిలియన్‌కి పైగా షార్ట్స్ వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి. అలాగే టీవీల్లో రోజుకి 1 బిలియన్ గంటలుగా పైగా వాచ్ టైము చూస్తున్నారు. అందుకే కొత్త క్రియేటర్స్‌కి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటే వైపీపీలో రావడానికి ఉన్న ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్‌ని అప్డేట్ చేశారన్నమాట. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటుంది. ఆల్రెడీ మోనిటైజేషన్ వచ్చిన క్రియేటర్స్‌కి ఈ చేంజెస్ వల్ల ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండదు. అంటే ఇప్పటికే వైపీపీలో ఉంటే ఈ కొత్త రూల్స్ వల్ల మోనిటైజేషన్ పోదు. కానీ ఇంకా మోనిటైజేషన్ కోసం ట్రై చేస్తున్న క్రియేటర్స్ మాత్రం ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. ఇప్పుడు కొత్తగా వైపీపీలోకి రావాలంటే గత 365 రోజుల్లో 8,000 క్వాలిఫైడ్ వాచ్ అవర్స్ లేదా గత 90 రోజుల్లో 20 మిలియన్ల క్వాలిఫైడ్ షార్ట్ వ్యూస్ కానీ సంపాదించాలి. మరో ఇంపార్టెంట్ విషయం ఉంది. ఫ్యాన్ ఫండింగ్, షాపింగ్ ఫీచర్స్ కోసం ఎలిజిబిలిటీలో ఎలాంటి చేంజెస్ లేవు. అంటే ఎప్పటిలాగే 500 సబ్స్క్రైబర్స్, 3000 వాచ్ అవర్స్ లేదా 3,000,000 షార్ట్ వ్యూస్ ఉంటే ఆ ఫీచర్స్‌కి ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు అసలు మనం ఎక్కువగా మాట్లాడుకునే యాడ్ రెవెన్యూ ఎలిజిబిలిటీ గురించి చూద్దాం. ప్రస్తుతం మనకి తెలుసు కదా! 1000 సబ్స్క్రైబర్స్ మరియు గత 12 నెలల్లో 4000 వాచ్ అవర్స్ లేదా గత 90 రోజుల్లో 10,000,000 షార్ట్ వ్యూస్ అవసరం. కానీ ఈ కొత్త అప్డేట్ ప్రకారం ఈ నంబర్స్ డబుల్ అవుతున్నాయి. అంటే 4000 వాచ్ అవర్స్ టు 8000 వాచ్ అవర్స్ చేయాలన్నమాట. లేదా మరియు 10 బిలియన్ షార్ట్స్ వ్యూస్ ఉండేవి. అది కాస్త 20 మిలియన్ షార్ట్ వ్యూస్‌గా మారిపోయాయి. కానీ ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఉంది. 1000 సబ్స్క్రైబర్స్ రూల్‌లో ఎట్లాంటి చేంజెస్ లేవు. అంటే ఇప్పటికి 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. దీనికి ఎలాంటి టైమ్ లిమిట్ కూడా లేదు. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ చేంజ్ ఉంది. నేను యూట్యూబ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకున్నంత వరకు ఏంటంటే, ఆల్రెడీ వైపీపీలో ఉన్న క్రియేటర్స్ ఒకవేళ 90 రోజుల్లో 10 మిలియన్ షార్ట్ వ్యూస్ కంటే తక్కువకి వెళ్తే వాళ్ళకి షార్ట్స్ యాడ్ రెవెన్యూ రాకపోవచ్చు. కానీ దీనివల్ల లాంగ్ ఫార్మ్ వీడియోస్‌కి వచ్చే యాడ్ రెవెన్యూపై ఎఫెక్ట్ ఉండదు. అంటే షార్ట్స్ రెవెన్యూ మాత్రం స్టాప్ అవుతుంది. మళ్ళీ 90 రోజుల్లో 10 మిలియన్ వ్యూస్ మార్క్ దాటితే షార్ట్ రెవెన్యూ తిరిగి రావచ్చు మళ్ళీ. అలాగే మీరు 8,000 వాచ్ అవర్స్ కంటే కిందకి వెళ్ళిపోయినా వెంటనే లాంగ్ ఫార్మ్ యాడ్ రెవెన్యూ ఆగిపోతుందని కాదు. అయితే వాచ్ అవర్స్ చాలా కాలం పాటు కన్సిస్టెంటీ తగ్గుతూ ఉంటే యూట్యూబ్ మానిటైజేషన్‌కి సంబంధించిన యాక్షన్ తీసుకునే అవకాశం ఉండొచ్చు. అదే సమయంలో యూట్యూబ్ ప్రీమియం లైట్‌ని కూడా మరిన్ని కంట్రీస్‌కి ఎక్స్‌పాండ్ చేసినట్లు చెప్తుంది. ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఈ చేంజెస్ వెంటనే అమల్లోకి రావు. ఈ ఫిబ్రవరి 1, 2027 నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకొస్తాయి. అంటే మనకి ఇంకా దాదాపు 6 మంత్స్ టైం ఉంది. 6 నెలల టైం ఉంది మనకింకా. కాబట్టి ఇప్పుడే మనం అంత టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతం మన ఓల్డ్ రూల్స్ ప్రకారం మోనిటైజేషన్ అచీవ్ చేయడానికి మనకి ఇంకా టైం ఉంది. అందుకే మీరు మోనిటైజేషన్ కోసం ట్రై చేస్తున్నారా? క్రియేటర్ అయితే ఇప్పుడున్న ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. వీడియోస్ చేయండి, షార్ట్స్ చేయండి, కన్సిస్టెన్సీగా ఉండండి. ఎందుకంటే యూట్యూబ్‌లో చివరికి కన్సిస్టెంట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ చేంజెస్ ఎందుకు తీసుకొచ్చారు? దీని వెనుక యూట్యూబ్‌లో అసలు ఇంటెన్షన్ ఏంటి? అలాగే మనలాంటి స్మాల్ క్రియేటర్స్‌పై ఈ ఇంపాక్ట్ ఎంతవరకు ఉండబోతుంది? అది మనం మన నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం.